కూటమి ప్రభుత్వ పాలనలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయని, ఇది ప్రభుత్వ పాలకుల అసమర్థతకు నిదర్శనమని వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్, రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్రావు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ గోదావరి రైల్వే స్టేషన్ నుంచి సబ్ కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా చేరుకొని అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇచ్చిన హామీని విస్మరించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోల్ డీజిల్ ధరలు దారుణంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. అదేవిధంగా ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలన ఎప్పుడు వచ్చినా బాదుడే బాదుడులా ఉంటుందని విమర్శించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి గంగాధర్రావు మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా రవాణా రంగం పూర్తి కుదేలవుతుందని, నిత్యావసరాల ధరలు దారుణంగా పెరిగిపోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తిలక్ష్మి, వివిధ విభాగాల నాయకులు మార్గాని సురేష్, మజ్జి అప్పారావు, సప్ప ఆదినారాయణ, బిల్డర్ చిన్న, కాటం రజనీకాంత్, రొక్కం త్రినాథ్, మార్తి నాగేశ్వరరావు, హసీనా, షేక్ నిజాం, బూడిద శరత్ కుమార్, అమీర్ పాషా, సుందర్ సింగ్, నల్లా రామాంజనేయులు, రేగుళ్ల నాని, అనంతలక్ష్మి, కృష్ణవేణి, అనురాధ, మార్గాని రాము, ఆర్ఏ చిన్ని, ఎస్కే షరీఫ్, హరీఫుల్లా ఖాన్, కాటం సంజయ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో 30 రాష్ట్రాలుంటే హైయెస్ట్ రేటు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వము రాకముందు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ వీళ్ళందరూ కూడా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి రేట్లు చూపించారు. డీజిల్, పెట్రోల్ హైయెస్ట్ రేట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో తగ్గించాలి, మా ప్రభుత్వం వస్తే రేట్లు తగ్గిస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మన కిందనున్న రాష్ట్రము తమిళనాడులో డీజిల్ 95 రూపాయలు ఉందండి, ఆంధ్రప్రదేశ్లో 101 రూపాయి ఉంది. అదేవిధంగా పెట్రోల్ చూస్తే అక్కడికి ఇక్కడికి సుమారుగా 6-7 రూపాయలు వ్యత్యాసం కనబడతా ఉంది. అసలు కిందనున్న రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఎక్కడ చూసుకున్న ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాలే కాదు ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా హైయెస్ట్ రేట్లు ఉన్నాయి. ఇమీడియట్గా 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము తెలుగుదేశము ఎంపీల పైన నిలబడుతుంది కాబట్టి ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రాయితీ తీసుకొచ్చి సామాన్యుల్ని కాపాడాల్సిందిగా, నిత్యావసర వస్తువులు కూడా ఈ రేట్లు పెరగడం వల్ల అత్యధికంగా పెరుగుతుంది. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఇన్ని మాటలు చెప్తా ఉన్నారు, ఒక పక్కనేమో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి అని చెప్పి సూచనలు చేస్తూ ఉన్నారు, ఇంకో పక్కన వాళ్ళ కొడుకు నారా లోకేష్ చూస్తే ఆయన మంత్రిగా ఉంటూ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మంత్రికి లేని ప్రత్యేక హోదా
వీళ్ళ తనయుడికి ఎందుకు ఉంది అని అడుగుతా ఉన్నా. మరి ప్రతి ఒక్క మంత్రి కూడా ఇలా స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారా? అంటే మీ కొడుకున్న ప్రత్యేక అర్హత ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈయన నారా లోకేష్ ముగ్గురు 3 స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు. ముగ్గురు కూడా వెళ్ళేది హైదరాబాదే కదా, పడుకోవడానికి వెళ్ళేది హైదరాబాదే కదా. ముగ్గురు కూడా కట్టుకుని ఒకే ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళొచ్చు కదా. ఇది కాక ఇంకొకటి రీల్స్ మాస్టర్ కిందన వీళ్ళ మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ తొక్కుతున్నాడు. సైకిల్ దేనికి తొక్కుతున్నావు బాబు? అంటే మీరు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేదాకా ఇదే సైకిల్ తొక్కుతావా? ఇదే అమరావతి దగ్గర నుంచి నీ పాలకొల్లుకి సైకిల్లో వెళ్తావా? ఈయన సైకిల్ తొక్కుతున్నాడు, వెనకాతలేమో కారుల్లోంచి వీడియోస్ రీల్స్ తీస్తూ ఉన్నారు. ఇది ఎవరికి తెలీదు ఈ స్టంట్లన్నీ. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేదాకా నేను సైకిల్ తప్పితే కారు ఎక్కనని చెప్పి శపథం చేస్తే ప్రజలందరూ కూడా నమ్ముతారు తెలుగుదేశం పార్టీని. అంతే తప్పితే ఈ రకమైన అబద్ధాలు మాటలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకో పక్కన ఇది కాకుండా పేద ప్రజలను అంటున్నాడు, 3 పిల్లలను కనండి, 4 పిల్లలను కనండి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వాళ్ళని చదివించేదంతా నువ్వు చదివిస్తావా? ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధపు మాటలే కదా. నెలకి 1500 రూపాయలు ఇస్తాను ఆడపడుచులకి అందరికీ అని చెప్పిన మాటలు అన్ని అబద్ధాలే కదా. ఇవాళ గ్యాస్ సిలిండర్లు నేను చెప్తున్నా, సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. 2 సంవత్సరాలు అయింది, 6 సిలిండర్లు ఇవ్వాలి కదా. ఇప్పుడు దాకా ఎన్ని సిలిండర్లు ఇచ్చావు నాయన? పట్టుమని ఒక్క సిలిండర్ కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితులు ఇవాళ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పెద్ద మాయం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పెద్ద భూతం కిందన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ హైయెస్ట్ రేట్లు ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ కిందనున్న తమిళనాడు వాళ్ళు కూడా చెప్తారు, రేపు ఆంధ్రప్రదేశ్ నుంచి లారీలు, బస్సులు, కార్లు వచ్చి మా దగ్గర డీజిల్, పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. ఎందుకంటే 6 రూపాయలు తేడా, 100 లీటర్లు కొట్టించుకుంటే 600 రూపాయలు కలిసి వస్తుంది. సామాన్యులందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే ఆ బార్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకపోకుండా ఈ వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఇమ్మీడియట్గా ఈ చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రకమైన రేట్లు ఉన్నాయో ఆ రేట్లు పెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం కూడా చేస్తుందని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ముమ్మరంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాము. సామాన్య ప్రజలందరూ కూడా బతికే విధంగా, వాళ్ళకందరికీ కూడా రేట్లు అందుబాటులో ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర 100% పోషిస్తుంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మరి ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో మరి 2 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన కళ్ళ ముందు కనపడుతుంది. ఈరోజు రాజమహేంద్రవరంలో ఈరోజు పెట్రోలు, డీజిల్ పంపు ఏ రకంగా అయితే పెంచారో మనకి దాని మూలంగా ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా తెలియచేయాలని నేను మార్గాన భరత్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్ష అందరూ కూడా మరి చేపట్టడం కూడా జరిగింది. ఎందువల్ల అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక సూపర్ 6 అన్నారు. ఏమండి సూపర్ 6? మహిళలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మీరు ఏ రోజు కూడా పట్టించుకున్న ఏ రోజు దాఖలాలు లేవు. అదేవిధంగా మరి గతంలో మేము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ఖచ్చితంగా మేము అన్నీ తగ్గిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. ఏం తగ్గించారు? ఈరోజు అనేక రకమైన ట్యాక్సులతో 3,300 కోట్ల రూపాయలు మరి ప్రజల మీద భారం చేసే సంవత్సరానికి మరి రోజువారీ చూస్తే కనుక మరి పెట్రోల్ మీద ఏమో 3 కోట్లు, అదేవిధంగా డీజిల్ మీద ఏమో 6 కోట్లు కూడా ఈరోజు ప్రజల మీద భారం మోపే ఒక మంచి మాస్టర్ ప్లాన్ మరి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మన కళ్ళ ముందు కనపడుతుంది. ఈరోజు ప్రజలు వెరివాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఎలక్షన్లు ఇంకా 2 years ఉన్నాయి, మనం ఏం చేసినా చెల్లుతుందని. ఈరోజు ఆటోలు చూస్తే మరి ఫ్రీ బస్ పెట్టి ఆటో వాళ్ళు ఏ రకంగా అన్యాయం చేస్తారో మనందరం కూడా కళ్ళ ముందు చూసాం. ఈరోజు పెట్రోల్ అదేవిధంగా డీజిల్ కూడా పెంచేసి ఈరోజు క్యాబ్ డ్రైవర్స్ అవనివ్వండి, ఆటో డ్రైవర్స్ అవనివ్వండి ఏ రకంగా ఇబ్బంది పడతారు, ఏ రకంగా బతుకుతారన్న ఆలోచన లేదు. ఈరోజు ఎక్కడికక్కడ పెంచుకుని వెళ్ళిపోతున్నారు. ఈరోజు వ్యాట్ అంటున్నారు, మరి రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ అంటున్నారు. ఎక్కడా లేని ట్యాక్స్లు అన్నీ మన ఆంధ్రాలోనే కనపడుతున్నాయి. మరి ఇతర రాష్ట్రాల్లో మరి ఎక్కడ కూడా ఈ ట్యాక్సులు కనబడవా అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం మనందరితో కూడా కలిసి ఈరోజు ప్రభుత్వం ఫామ్ చేసినట్టు ఖచ్చితంగా మరి ఇతర రాష్ట్రాల్లో ఏవైతే రేట్లు ఉన్నాయో ఆ రేట్లు అయితే ఖచ్చితంగా ఉండాలని ఈరోజు మళ్ళీ కొత్త ఏంటంటే స్పీచెస్ ఇస్తున్నారు. నడిచి వెళ్ళండి, లేకపోతే సైకిల్ మీద వెళ్ళండి, లేకపోతే ఇళ్లలోంచి వర్క్ చేసుకోండి, బయటికి రాకండి. ఏంటండి ఇది? ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు మట్టికి కాన్వాయ్లో తిరుగుతారు, మీరు మట్టికి హై సెక్యూరిటీ పెద్ద ఫ్లైట్లు, పెద్ద హెలికాప్టర్లో తిరుగుతారు. ఈరోజు సామాన్య ప్రజలను ఏంటంటే ఇళ్లల్లో ఉండండి, మీరు ఏ రకంగా డెవలప్ అవ్వకండి, మీరు ఇళ్లలోనే ఉండండి అని చెప్పి ఏ రకమైన మరి ఈరోజు రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారో ఖచ్చితంగా మాకైతే అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఈ
ఈ యొక్క పెట్రోల్ డీజిల్ మీద బాధుడని చెప్పి ప్రజల మీద ఏదైతే భారం మోపారో అది ఖచ్చితంగా వెంటనే కూడా దాని రెక్టిఫికేషన్ జరగాలి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న రేట్లు మన రాష్ట్రంలో కూడా ఉండే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేయాలని మేము డిమాండ్ చేస్తాం. డీజిల్ పెట్రోల్ రేట్ల మీద ఏ రకంగా పెంచారో ఇది రవాణా రంగం మీద చాలా దారుణమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల మీద పడి ఇవాళ సామాన్య మానవుడు మనుగడ సాగించేది కూడా చాలా కష్టమైన పని. ఇవాళ ప్రతి దాని మీద కూడా వందల రూపాయలు పెరిగిపోయినటువంటి నేపథ్యం ఇవాళ కనిపిస్తుంటే, అలాగే డీజిల్ పెట్రోల్ రేట్ల వల్ల రవాణా రంగం ఎంత కుదరైపోయిందో అదే తీరులో ఇవాళ సామాన్య మానవుడు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ప్రభుత్వం చూస్తే అనేక రకాలైనటువంటి పొదుపు మంత్రాలు మాట్లాడుతున్నారు. ఎంతవరకు సమంజసం? మీరు పాటించి తర్వాత మమ్మల్ని చేయమని చెప్పండి, అంతేగాని ఈ రకమైనటువంటి వైఖరి అయితే సరికాదు. వెంటనే ఇమీడియట్లీ ఇచ్చిన మాట తప్పినటువంటి బాబు కానీ అలాగే లోకేష్ కానీ మరి గద్దె దిగాలి. ఇది పోషించుకున్న తర్వాత మీరు మళ్ళీ మామూలుగా మాట్లాడదు.